షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఎట్టకేలకు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ వెంచర్లో అతని మృతదేహాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. దీనికి సంబంధించి పంజర్ల సర్పంచ్ అలాగే రాజ్ కుమార్ బంధువు జగన్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. జగన్ గారు, నమస్తే మేడం. మీరు రాజ్ కుమార్ మృతదేహాన్ని చూసారండి? చూసామండి, దగ్గరనే ఉన్నాం. ఏంటండి అసలు ఇతను ప్రవర్తన ఏ విధంగా ఉండేది? భార్య పిల్లల్ని హతమార్చాడు, ఒక మైనర్ బాలికను హతమార్చాడు, చివరకు తాను కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఏంటి అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతోంది? అమ్మాయి, అది నేను ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే నాకు తెలియదు. ఈ ఫోక్సో కేసు గతంలో మీద కేసు ఉన్నందుకు మా ఊర్లో మా పాలళ్ళు అవుతారు, మా మేనమామలు వాళ్ళ ఇంట్లో దావుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు తెలిసింది అది నాకు, ఈ కేసు అయినాక తెలిసింది. మీరు తనతో తరచూ ఏమైనా మాట్లాడుతూ ఉంటారా జగన్ గారు రాజ్ కుమార్? నాకు టచ్ లేదమ్మా. ఆయన ఫేస్ కట్టే తెలియదు మనకు. మీరు ఏమవుతారు రాజ్ కుమార్ కి? నేను అంటే కులం మర్యాద ఇక్కడ పెంజల సర్పంచ్ని, వాళ్ళు మా కులస్తులు అంతే. అతను ప్రవర్తన ఏదన్నా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ ఉంటాడని, అప్పులు చేశాడని. వాళ్ళ మేనమామలు నాతోటి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడిండు, అప్పులు అయ్యిండని వాళ్ళ మేనమామలు నాకు తోటి చెప్పారమ్మా. వాళ్ళ మేనమామ ఏమన్నా మీకేమన్నా షేర్ చేస్తూ ఉండేవాళ్ళ రాజ్ కుమార్ ప్రవర్తన ఏ విధంగా ఉందని? లేదు షేర్ చేయకపోయేది. పోలీసు వాళ్ళు ఇట కేసు వీళ్ళ అనుమానంతో వీళ్ళ మేనమామను విచారించే ప్రయత్నం చేస్తే నేను ఒక గ్రామ సర్పంచ్ గా పోయినా, ఒక కుల పెద్దగా గ్రామ సర్పంచ్ గా నేను వెళ్ళిన. ఇంతవరకే అప్పుడు అలా ఈయన ప్రవర్తన అనేది తెలియదు వాళ్ళకి. అంతకుముందు మంచిగానే ఉన్నాడంట. కాకపోతే ఈ బెట్టింగ్ ఫోన్ ద్వారా బెట్టింగ్ ఆడి కోట్ల అప్పులు చేసిండని సమాచారం. జగన్ గారు, అసలు అతని ప్రవర్తన ఏ విధంగా ఉండేది? అంటే ఒక మనిషిలో క్రిమినల్ సైకాలజీ అంటే అతను ఒక నేర ప్రవృత్తి కలిగినాడా కాదా? ఏమైనా రఫ్ గా డీల్ చేస్తాడా? కొట్లాట్లకి ఏమైనా వెళ్తాడా? తెలియదమ్మా మాట, అది తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు అట్లానే. రైట్ అండి, థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయ్యేందుకు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్కు సంబంధించినటువంటి ఆ ఊరి సర్పంచ్ కూడా ఎన్టీవీతో షేర్ చేశారు. కొంత ఆన్లైన్ బెట్టింగ్లు అయితే ఉన్నాయి. ఆ బెట్టింగ్ల కారణంగా దాదాపు కోట్లల్లో అప్పులు చేశాడు. ఆ తర్వాత ఆ అప్పులకు సంబంధించి కూడా కొంత వాళ్ళ మేనమామ సమాచారం అందించారు అని అన్నారు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించినటువంటి ప్రైవేట్ వెంచర్లో విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. స్పాట్ కు చేరుకున్నాడు మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది స్పాట్ లోంచి? పోలీసులు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? రవి, మీరు అక్కడికి చేరుకున్నారా? ప్రస్తుతం స్పాట్ లో ఉన్నారు. రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు తీసుకున్నారా, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? దేవి, కొత్తూరు పరిధిలో ఉన్నటువంటి పెంజర్లలో ఉన్న ఒక వెంచర్ వ్యవసాయ ల్యాండ్ లో ఉన్నాం. అక్కడే రాజ్ కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు అటువైపుగా ఎవరిని రానివ్వడం లేదు. రాజ్ కుమార్ మృతదేహం దగ్గరే పోలీసులు ఉన్నారు. అక్కడ పంచనామా నిర్వహించిన తర్వాత రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించే అవకాశం ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి, అంటే ఎక్కడైతే షాబాద్ లో ఈ హత్యాకాండకు రాజ్ కుమార్ పాల్పడ్డాడో అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు 42 కిలోమీటర్లు ఉంది. ఈ 2 రోజుల్లో ఈ 42 కిలోమీటర్లు ఏ విధంగా ట్రావెల్ చేసి ఉంటాడు అనే దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చుట్టూ అంతా కూడా వ్యవసాయ పొలాలే ఉన్నాయి. ఇవి ఇంకా సాగులో ఉన్నటువంటి వ్యవసాయ పొలాలు. అది కూడా తన మేనమామకు సంబంధించినటువంటి ఊరుగా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించారు. మరి ఇక్కడ దాకా ఏ విధంగా వచ్చాడో, ఒకవేళ వస్తే తన మేనమామను కాంటాక్ట్ అయ్యాడా లేదా అనేది కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఎప్పుడైతే రాజ్ కుమార్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తూ వచ్చారో అప్పటి నుంచి ప్రతి కుటుంబ సభ్యుడి ఇంటి వద్ద కూడా పోలీసులు ఉన్నారు. ఎప్పుడైనా రాజ్ కుమార్ కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ముందుగానే అలర్ట్ చేసి ఉంచారు. కానీ మేనమామను రాజ్ కుమార్ కాంటాక్ట్ అయినట్టుగా అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే తను వాడుతున్నటువంటి 12 సిమ్లు ఏదైతే రాజ్ కుమార్ తన పేరు పైన ఉన్నాయో అవన్నీ కూడా ఇన్యాక్టివ్లోనే ఉన్నాయి ఇన్ని రోజుల పాటు. ఎవరికైనా ఆ సిమ్ను యాక్టివేట్ చేస్తాడేమో, లేకపోతే ఆ సిమ్ల ద్వారా తను కాల్ చేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పి కూడా పోలీసులు భావించారు. కానీ ప్రస్తుతానికైతే ఆ మొత్తం 12 సిమ్స్ కూడా ఇప్పటివరకు ఇన్యాక్టివ్లోనే ఉండిపోయాయి. సో దాని తర్వాత నుంచి తన మేనమామను కూడా రాజ్ కుమార్ కాంటాక్ట్ అవ్వలేదు. కానీ నేరుగా ఇక్కడ దాకా వచ్చి తను పాయిజన్ తీసుకొని సూసైడ్కు పాల్పడి ఉన్నాడని అయితే ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వెంచర్లోనే రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది.
రవి, ఫోరెన్సిక్ టీమ్, క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం రాజ్ కుమార్ మృతదేహానికి క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడ తను ఏదైతే పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఆ పాయిజన్తో పాటు తన మృతదేహం ఉన్నటువంటి చోట ప్రస్తుతం పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. సో తను ఇక్కడ దాకా ఏ విధంగా చేరుకొని ఉంటాడు, పాయిజన్ బాటిల్ ఎక్కడి నుంచి కొనుగోలు చేసి ఉంటాడు, లేకపోతే తను ముందుగానే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆ రోజు కాల్ చేసి చెప్పాడు కాబట్టి అదే రోజు తను ఏమైనా కొనుగోలు చేసి పెట్టాడా, లేకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొత్తూరు సమీపానికి వచ్చిన తర్వాత పాయిజన్ను కొనుగోలు చేసి తిరిగి ల్యాండ్ సైడ్ ఏమైనా వచ్చాడా ఇటు వెంచర్ సైడ్ అనేది ప్రస్తుతం పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే సిపితో పాటు డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికైతే మృతదేహం వద్ద క్లూస్ టీమ్ ఆనవాళ్లు సేకరిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దేవి, రవి, మేనమామతో ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకున్నారా పోలీసులు? ఎందుకంటే కాంటాక్ట్ ఏమీ లేదంటున్నారు, కానీ మేనమామ సొంతూరు అలాగే ఒక వెంచర్లో ప్రాణాలు తీసుకున్నాడు, మృతదేహం అయితే అక్కడే లభ్యమైంది కదా. ఎగ్జాక్ట్లీ తను రాజ్ కుమార్ ఏ రోజైతే హత్యాకాండ జరిపిన తర్వాత మిస్ అయ్యాడో ముందుగా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడా, లేకపోతే ఆత్మహత్యకు పాల్పడాలి అనుకుంటే నియర్ బై రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి అటువైపుగా వెళ్ళి ఉంటాడని చెప్పి పోలీసులు ముందుగా భావించారు. అయితే షాబాద్కు నియర్ బై ఉన్నది తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది. తన లాస్ట్ కారు కూడా పెట్రోల్ అయిపోవడంతో చేగూరు సమీపంలోనే తన కారును వదిలేసి వెళ్ళాడు కాబట్టి ఆ నియర్ బైలోనే ఎక్కడైనా సూసైడ్కి పాల్పడి ఉంటాడని చెప్పి పోలీసులు అనుమానించారు. సో అదే ఏరియాలో 2-3 ప్రత్యేక బృందాలతో గాలించినప్పుడు పోలీసులకు ఒక సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేసుకున్నారు. తిమ్మాపూర్లో రైల్వే ట్రాక్ పైన ఎదురుగా వస్తున్నటువంటి రైలుకు రాజ్ కుమార్ అడ్డుగా వెళ్ళాడు. ఎదురుగా వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడదాం అనుకున్నాడు, కానీ తను చావడానికి ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోక ఇమీడియట్గా ట్రాక్ను దిగి కింద ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళాడు. సో పోలీసులు అనుమానించారు ఆ అడవుల నుంచి తను ఎటువైపుగా వెళ్ళి ఉంటాడు, ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పినటువంటి రాజ్ కుమార్ తనకు ధైర్యం సరిపోకే తన ఆత్మహత్యను ఉపసంహరించుకున్నాడని భావించారు. ఇన్ కేసు తను రెగ్యులర్గా వెళ్ళేటటువంటి అంటే మంత్లీ 1-2 సార్లైనా శ్రీశైలంకి వెళ్ళొస్తాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తా ఉన్నారు కాబట్టి శ్రీశైలం వైపు ఏమైనా వెళ్ళి ఉంటాడా, ఇన్ కేసు ఆ కారు ఆగిపోయింది కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ ఆటో కానీ బస్ కానీ ఏదైనా అప్రోచ్ అయ్యి వాటి ద్వారా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉంటాడని చెప్పి కూడా పోలీసులు ప్రతి రద్దీ ప్రదేశాల్లో సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు. దాదాపు 1000 వరకు జల్లెడపట్టి రాజ్ కుమార్ ఆచూకీ కోసం మొత్తం 12 బృందాలు గాలించాయి. ముందుగా 9 బృందాలను ఏర్పాటు చేసిన తర్వాత 24 గంటలు గడుస్తున్న రాజ్ కుమార్ ఆచూకీ లేకపోవడంతో అదనంగా మరొక 3 టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. స్టేట్కి కర్ణాటక బార్డర్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇన్ కేసు కర్ణాటక వెళ్ళి ఉంటాడేమో అని చెప్పి అనుమానించి అటు కర్ణాటక మహారాష్ట్ర బార్డర్కి కూడా ప్రత్యేకంగా టీమ్స్ వెళ్ళి గాలించాయి. రాజ్ కుమార్ ఆచూకీ అన్ని తీసినప్పుడు వివరాలు మొత్తం 12 సిమ్ కార్డులు 3 మొబైల్ ఫోన్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు కాబట్టి ఆ 12 సిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ట్రాక్ చేస్తూ వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను కానీ ఎవరినో ఒకరిని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏదో ఒక సిమ్ వాడకపోవడా అని చెప్పి పోలీసులు భావించి వాటన్నిటిని కూడా ట్రాక్ చేసే పనిలో పెట్టారు. కానీ ఆ సిమ్స్ ఏవి కూడా తను యాక్టివ్ చేయలేదు. సో ఇప్పటి వరకు అంటే దాదాపు 48 గంటల తర్వాత వరకు కూడా తను ఏ విధంగా వచ్చాడు, మనం కొత్తూరు నుంచి టౌన్ నుంచి కూడా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడికి ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ వరకు రావాలంటే ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాగలరు. ఇక్కడ ఉన్న వెంచర్ కూడా పేరుకే వెంచర్ అయినప్పటికీ ఇదంతా ఒక వ్యవసాయ క్షేత్రంలానే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ప్రత్యేకంగా వెంచర్లో ల్యాండ్ కొనుగోలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరు వచ్చే అవకాశం లేదు. మరి రాజ్ కుమార్ ఇక్కడ దాకా ఏ విధంగా వచ్చాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎలాగో తన కాబట్టి గతంలో ఎప్పుడైనా మేనమామ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వెంచర్ పైన తనకు ఐడియా ఉండొచ్చు, ఇక్కడ ఎవరు ఉండరు, నిర్మానుష్యంగా ఉంటుంది, ఈవెన్ నేను పోలీసులకు కూడా చిక్కకుండా ఆత్మహత్యకు పాల్పడొచ్చు అని ఈ వెంచర్ను తను ఏమైనా ఎంచుకున్నాడా అనేది కూడా ప్రస్తుతానికి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎంటైర్ దారి పొడవునా అంటే కొత్తూరు నుంచి పెంజర్లో వచ్చేటటువంటి రూట్లో కూడా కేవలం చిన్న చిన్న విలేజెసే ఉన్నాయి. ఆ విలేజ్లో ఉన్నటువంటి రూట్లు వాళ్ళు తప్ప మిగతా ఎవరు వెళ్ళే అవకాశం కూడా లేనటువంటి ప్రాంతం ఇది. సో దీన్నే ప్రత్యేకంగా ఎంచుకున్నాడు, మేనమామ ఇంటికే వచ్చాడు అంటే మేనమామను కూడా కాంటాక్ట్ అవ్వలేదు. ఇన్ కేసు మేనమామను కాంటాక్ట్ అయినా తనకున్నటువంటి క్లోజ్ రిలేటివ్స్ అందరినీ పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. రాజ్ కుమార్ రెగ్యులర్గా ఎవరితో టచ్లో ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ దగ్గర సమీప బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక టీంను ఉంచి ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఇన్ కేసు రాజ్ కుమార్ వచ్చినా ఒకవేళ కాల్ చేసినా ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలని కూడా వాళ్ళ బంధువులకు సూచించారు. సో ఇంత దగ్గర రిలేషన్ మేనమామ అయినటువంటి వ్యక్తి తన ఊరికి వచ్చినా మేనమామను అయితే రాజ్ కుమార్ కాంటాక్ట్ అవ్వలేదు. నేరుగా వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాతే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవి,
అంటే రవి, ఇతని మూమెంట్స్ ఎవరైనా చూసారా ఆ ఊర్లో? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉదయం వెంచర్ వైపు వచ్చినప్పుడు ఒక అనుమానిత డెడ్ బాడీగానే గుర్తించారు. కానీ ఆల్మోస్ట్ 2 తెలుగు స్టేట్స్లో కూడా ఒక సంచలనం రేపింది. రాజ్ కుమార్ ఎక్కడ, రాజ్ కుమార్ని ఎవరైనా ఆచూకీ కనిపెట్టిస్తే 2 లక్షల రూపాయల రివార్డు కూడా పోలీసులు ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుమానితంగా ఎవరైతే కనిపిస్తే వాళ్ళను వెతుకుతూ ఉన్నారు. రాజ్ కుమార్ ఫోటో కూడా పోలీసులు విడుదల చేయడంతో పాటు మీడియా ఎప్పటికప్పుడు చూపిస్తూ వచ్చింది రాజ్ కుమార్ను. ప్రతి ఒక్కరు కూడా రాజ్ కుమార్ ఈ ఏరియాలోనే తప్పించుకొని తిరుగుతున్నాడని భావించినటువంటి వాళ్ళు అనుమానితంగా ఎవరు కనపడినా పోలీసులకు చెప్తూనే ఉన్నారు. ఉదయం ఇలాంటి ఇన్సిడెంటే చోటు చేసుకుంది. సేమ్ రాజ్ కుమార్ పోలికలతో ఉన్నటువంటి వ్యక్తి సూర్యాపేటలో కనపడేసరికి సూర్యాపేటలో తనను పట్టుకున్నారు, రాజ్ కుమార్ పట్టుకున్నారని చెప్పి భావించారు. కానీ తీరా చూస్తే సేమ్ అలాంటి పోలికలతోనే ఉన్నాయని. సో ఇప్పటివరకైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మృతదేహం ఆధారంగా గుర్తించి ఇది అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఉండడమే కాకుండా కాస్త అనుమానం రేకెత్తించే విధంగా ఉండడంతో ఇమ్మీడియట్గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన పోలికను కూడా పోల్చి రాజ్ కుమార్దే అయి ఉంటుందని చెప్పి కూడా పోలీసులకు చెప్పారు. అప్పటికే ఇదే ప్రాంతంలో గాలిస్తున్నటువంటి ప్రత్యేక బృందాలు ఇమ్మీడియట్గా స్పాట్కు చేరుకున్నాయి. తనకున్నటువంటి ఆధారాలను బట్టి చూసి రాజ్ కుమార్గా నిర్ధారించిన తర్వాతనే మిగతా టీమ్స్ అన్ని ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు, ఎవరు మాకు ఈ 2 రోజుల్లో అనుమానాస్పదంగా తచ్చాడినట్టు కూడా కనపడలేదని చెప్తున్నారు. ఎందుకంటే కొత్తూరులోనే చాలా ఎక్కువగా బృందాలు తిరుగుతూ వచ్చాయి. తను మిస్ అయినప్పటి నుంచి కూడా తిమ్మాపూర్లో ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కాబట్టి తిమ్మాపూర్లో మరోసారి ఏమైనా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా, లేకపోతే తన వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే బస్సెస్ కానీ లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ దొరికే కొత్తూరులోనే దాదాపు 4 టీమ్స్ ప్రత్యేకంగా గాలించాయి రాజ్ కుమార్ కోసం. సో తను కొత్తూరుకు వచ్చాడా లేదా, లేకపోతే ఈ ఊరు దాకా ఏదైనా ఆటో ఎవరైనా బైక్లో లిఫ్ట్ అడిగి వచ్చాడా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే రాజ్ కుమార్ హత్యాకాండకు పాల్పడిన రాత్రి తర్వాత నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు మీడియాలో రావడం కానీ తన ఫోటో అంటే అప్పటికే దాదాపు 4-5 గంటలు గడిచిపోయింది. ఆ 4-5 గంటల లోపే రాజ్ కుమార్ నడుచుకుంటూ రావడమా, లేకపోతే అప్పటికే తన గురించి తాను పాల్పడినటువంటి హత్యాకాండ గురించి తెలియదు. కాబట్టి బైక్ లేకపోతే ఆటోలో లిఫ్ట్ అడిగి కొత్తూరు వరకు రీచ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు. రవి, అసలు ఇతను ఏం చేస్తాడు? 12 సిమ్ములు ఉన్నాయి అంటున్నారు. అంటే ఏంటి ఇతని బిజినెస్లు ఏంటి అసలు? రాజ్ కుమార్ చదువులో కూడా ముందు నుంచి చాలా పూర్గా ఉండేవాడని తెలుస్తుంది. రాజ్ కుమార్ ఎప్పుడు క్రికెట్ మ్యాచ్లు చూడడం లేకపోతే ఆన్లైన్లో బెట్టింగ్ అలవాటు ఉందని చెప్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లలో మనం చూస్తే ఒకసారి ఒక సిమ్ కార్డ్ ద్వారా, అంటే ఒక నెంబర్ ద్వారా మనం దానిలో రిజిస్టర్ అయినప్పుడు కొన్ని బోనస్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా బెట్టింగ్ ఆడే అలవాటు ఉంది. దాదాపు బెట్టింగ్లోనే ₹1,00,00,000 పైగా రాజ్ కుమార్ అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చడానికే పొలం అమ్మారని కూడా షాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ 12 సిమ్ కార్డులను కూడా తను కేవలం ఈ బెట్టింగ్ యాప్ల కోసమే వినియోగించుంటాడు అని తెలుస్తుంది. మరోవైపు కొన్ని మొబైల్ ఫోన్స్ అంటే వెంటనే ఆపరేట్ చేయడం, ఇమ్మీడియట్గా మనీ లోడ్ చేసి ఆడాల్సి ఉంటుంది బెట్టింగ్ యాప్స్లో. కాబట్టి తను ఏకంగా 3 మొబైల్ ఫోన్లు మెయింటైన్ చేసేవాడని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. ఆ IMEI నెంబర్ల ఆధారంగా తను వాడినటువంటి డేటా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా తీసినప్పుడు ఆన్లైన్లో రమ్మీ గేమ్ కోసం, లేకపోతే IPL టైంలో ముఖ్యంగా బెట్టింగ్ కోసమే ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. క్రికెట్ బెట్టింగ్, అదేవిధంగా ఆన్లైన్లో ఉన్నటువంటి మొబైల్ గేమింగ్ కోసమే తను ఎక్కువగా యూజ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ సిమ్స్ అన్నిటినీ ఎప్పటికప్పుడు తను వాడడం, ఇమీడియట్గా సిమ్ చేయకపోడా అని చెప్పి కూడా పోలీసులు భావించారు. కానీ తన దగ్గర 12 సిమ్ కార్డ్స్ ఉన్నా కూడా ఏవి కూడా ఈ 2 రోజుల్లో తను వినియోగించలేదు. ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా వినియోగించలేదని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. సో తనకు ఉన్నటువంటి అలవాటు అంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వీటితోనే ఉండడం. తను ఎప్పుడైతే ఈరోజు హత్యాకాండకు ముందుగా మైనర్ బాలిక ఇంటికి కారు ఆపి వెళ్ళాడో అక్కడ కూడా తను రెగ్యులర్గా IPL టైంలో కారును ఆపుకోవడం, బియర్ టిన్లు తీసుకొని వచ్చి బియర్ తాగుతూ కంటిన్యూస్గా ఆన్లైన్లో బెట్టింగ్ వేసేవాడని తెలుస్తుంది. ముందుగా ₹1,000 మొదలుపెట్టి లక్షలు పోగొట్టుకోవడం, ఆ తర్వాత తనకున్నటువంటి భూమి ఒక్కసారిగా రావడంతో ₹1,00,00,000 ధర పలుకుతుంది ఎకరానికి అని చెప్పి ఏకంగా ₹1,00,00,000 వరకు అప్పు చేసి మరీ బెట్టింగ్లు ఆడాడు. తను చేసినటువంటి అప్పు తీర్చడానికి 1 ఎకరా పొలం కూడా అమ్మాల్సి వచ్చింది. దేవి, రవి, దాదాపు 6గురిని హత్య చేసిన తర్వాత 3 రోజుల పాటు ఇతను ఎక్కడొక్కడి షెల్టర్ తీసుకుని ఉండాలి. పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా? ఇప్పుడు కూడా 12 బృందాలుగా ఏర్పడినా పోలీసులకు చిక్కలేదు. అక్కడ కొత్తూరులో ఉన్నటువంటి స్థానికులు ఆ వెంచర్లో డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అంటే దాదాపు 3 రోజుల పాటు పోలీసులు కళ్ళు కప్పి ఇతను ఎక్కడెక్కడ షెల్టర్ తీసుకుని ఉంటాడు?
రాజ్ కుమార్ కు పోలీసులను ఆపరేట్ చేయడం కానీ లేకపోతే పోలీసులు ఏ విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నడుచుకుంటారా అనే వివరాలు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే గతంలో తను ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఇన్సిడెంట్ ఉంది. గతంలో ఊర్లో గొడవలు పడి స్టేషన్ దాకా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మరోవైపు మైనారిటీలను విధించినప్పుడు పోక్సో కేసుగా వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ కూడా తను ఫేస్ చేశాడు. సో 6గురిని చంపిన తర్వాత తన కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలిస్తారని కూడా తెలుసు. అయితే తను ఇమ్మీడియట్ గా 6గురిని చంపినటువంటి తర్వాత కొన్ని గంటల్లో ఆత్మకు పాల్పడదామని చెప్పి కూడా రాజ్కుమార్ భావించాడు. కానీ తన వెళ్ళడం ట్రైన్ కు ఎదురుగా వెళ్ళి తను విఫలయత్నం అయ్యాడు. కాబట్టి తనకు తెలుసు క్లియర్ గా మానిటరింగ్ చేస్తుంటారు ప్రదేశాలు అంటే రాజ్ కుమార్ కు క్లియర్ గా తెలుసు. సో కాబట్టి తను ఏ విధంగా వెళ్ళింటాడు, ముందుగా తిమ్మాపూర్ అటవీ ప్రాంతానికి వెళ్ళాడని చెప్తున్నారు. కాబట్టి అటవీ ప్రాంతం నుండి ఆ రోజు రాత్రంతా నడుచుకుంటూ కొత్తూరు వైపుకు చేరుండాలి. కొత్తూరు దగ్గర ఎవరైనా బస్సులో లిఫ్ట్ అడగమో లేకపోతే ఆటోలో ఇలాంటి ప్రైవేట్ వెహికల్స్ ను పట్టుకొని ఇటువైపు కొత్తూరు నుంచి పెంజర్ల వైపు వచ్చి ఉండాలి. ఈవెన్ పెంజర్ల వైపు వస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా మంది ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. సిటీ లాంటి ప్రదేశాల్లో చూస్తే అనుమానిత వ్యక్తులు ఎవరో, కొత్త వ్యక్తులు ఎవరో, ఇతర రాష్ట్రాల లేకపోతే ఇతర దేశాల వ్యక్తులు మన పక్క నుంచి వెళ్తున్నా కూడా మనం లైట్ తీసుకుంటాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఒక అనుమానాస్పద వ్యక్తి వస్తే ఈయన ఎవరు అనుమానితంగా కనిపిస్తున్నాడు అని చెప్పి ఇమీడియట్ గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. మరి పెంజర్ల వైపు తను వస్తున్నటువంటి క్రమంలో ఎవరు కనపడలేదా, లేకపోతే డే అంతా ఎక్కడైనా అడవిల్లో ముళ్ళ పొదల్లో దాక్కుని కేవలం రాజకీయాలను నడుచుకుంటూ ఈ విధంగా ట్రావెల్ చేస్తూ వచ్చేవాళ్ళని పోలీసులుగా ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు చూసినటువంటి ప్రదేశం వెనక్కి చూస్తే ఎక్కడ కూడా నివాస గృహాలు కనిపించట్లేదు. అంతా వ్యవసాయ క్షేత్రాలు ఆ వెంచర్లు ఉన్నాయి. సో తను బై వాక్ నడుచుకుంటూ వస్తున్నా కూడా ఎవరు ఐడెంటిఫై చేసే అవకాశం ఉండదు. ఎక్కువగా 2 వీలర్స్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు ఈ రూట్ లో. ఎవరైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి టైంలో లేకపోతే ఆటోలు ఉంటాయి. తను ఖచ్చితంగా ఆటోలను అడిగే పరిస్థితి ఉండదు. అప్పటికే తన ఫొటోస్ అన్ని మీడియాలో వైరల్ గా అయ్యాయి. రాజ్ కుమార్ చేసినటువంటి హత్యాకాండ గురించి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పెద్దల వరకు మాట్లాడుకున్నారు. అందులోని ఇది వేరే ప్రాంతము, వేరే జిల్లా కేంద్రమో కాదు. ఇక్కడ నుంచి కేవలం 40 కిలోమీటర్లు ఉన్నటువంటి లోనే ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ టైంలో రాజకుమార్ ఇక్కడ చోట కేవలం రాత్రి టైంలో మాత్రమే నడుచుకుంటూ ఇలాంటి వెంచర్లను ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా తను 2 రోజుల పాటు ఆగిన తర్వాత సూసైడ్ చేసుకున్నారంటే ఈ 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి కూడా రాజకుమార్ ప్రయత్నించే అవకాశం ఉంటుంది. రైట్ ట్రావెల్ చేసేటటువంటి రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. 6గురిని అతి కిరాతకంగా చంపిన నరహంతకుడు షాబాద్ రాజ్ కుమార్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పోలీసులు అయితే డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం ఫోరెన్సిక్ బృందాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. దర్యాప్తు కొనసాగుతోంది.